మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. అలాగనే ప్రియాని మిత్రులారా, ఈరోజు వాక్య అంశం ఏంటిది అన్నట్లయితే మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది అని మనం చూసినట్లయితే ఎప్పుడు వస్తుంది, అసలు ఏ స్థాయిలో వస్తుంది, ఏ స్థితిని అనుభవిస్తూ వస్తుంది, బుద్ధి రావాలంటే ఏం జరగాలి మధ్యలో. ఈరోజు కొన్ని విషయాలు ఇక్కడ మనం గమనిద్దాం ప్రియాని మిత్రులారా. ఎప్పుడు బుద్ధి వస్తుంది? ఈరోజు అన్ని కోల్పోయిన తర్వాత బుద్ధి వచ్చే ఏం పాయిదం లేదండి. అంత దూరం అయిపోయిన తర్వాత బుద్ధి వచ్చే ఏం పాయిదం లేదండి. మన చేయి దారిపోయిన తర్వాత బుద్ధి వచ్చే ఏం పాయిదం లేదండి. చేతిలో కుండ ఉంది, పుష్కిపోయిన తర్వాత జారిపోయిన తర్వాత బుద్ధి వచ్చే ఏం పాయిదం లేదండి. ఆ ఉన్న కుండ వలిగిపోయింది. అంతకుముందే దాన్ని ఎట్లా కాపాడుకోవాలో బుద్ధి రావాలి, ఉండాలి. ఈరోజు నేనేం చెప్తున్నానంటే మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది, వాక్యం ఏం చెప్తుంది? ఏప్రిల్ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం చూస్తే, సమయం పోయినప్పుడు ఉన్న సమయం ఏదైతుందో ఆ సమయం దాటిపోయిన తర్వాత మళ్ళీ సమయం లేకుండా అయిన తర్వాత అరే ఇంక కొంచెం ముందు అయితే బాగుండేది, ఇంకొంచెం ముందు లేస్తే బాగుండేది, ఇంకొంచెం ముందు చేస్తే బాగుండేది. సమయం కోల్పోయిన తర్వాత మనిషికి బుద్ధి వస్తుందని ఇక్కడ రాయబడి ఉంది ప్రియాణ మిత్రులారా. రెండవదిగా, దేవుని మాట చొప్పున చేయనప్పుడు మనిషికి బుద్ధి వస్తుంది. ఎందుకంటే ఆయన మాట చొప్పున మనం చేయకుండా నష్టపోయిన తర్వాత, ఆ దేవుడు మనల్ని శిక్షించిన తర్వాత, ఆయన మాట చొప్పున చేయవాడు చీకటిలో మరి త్రోయబడ్డ తర్వాత, ఆయన మాట చొప్పున వల వేయకుండా చేపలు పట్టకుండా మనం ఉన్నప్పుడు, ఆయన మాట విన్నప్పుడు, దాన్ని బట్టి మన నష్టం పాలైనప్పుడు అప్పుడు మనిషికి బుద్ధి వస్తుందన్న సంగతి మనం గమనించాలి ప్రియ మిత్రులారా. ఆయన మాట చొప్పున చేయనప్పుడు మరి మనకు బుద్ధి వస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనంలో 26 నుండి 28 వరకు రాయబడి ఉంది. మూడో విషయానికి వచ్చినట్లయితే, సర్వం కోల్పోయినప్పుడు మనిషికి బుద్ధి వస్తుందట. లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం. ఉన్నదంతా కోల్పోయింది, పందులు పొట్టు తినే పరిస్థితి వచ్చింది, భయంకరమైన స్థితిని అనుభవిస్తున్నాం. ఉన్నప్పుడు బుద్ధి రాలే మనిషికి, అన్ని కోల్పోయిన తర్వాత అప్పుడు ఎట్లా కాపాడుకోవడానికి అప్పుడు బుద్ధి వచ్చింది. సంపాదన చేతకి వెళ్ళిన తర్వాత బుద్ధి వచ్చింది. ఈరోజు మనిషికి ఎప్పుడు బుద్ధి వస్తుంది అంటే, చేయి దాటిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయలేని ఒక పరిస్థితిలో మనకు బుద్ధి వస్తుంది. బుద్ధి వచ్చిన ఏం ప్రయోజనం అంటే, అప్పుడు మనిషికి నష్టపోకముందే బుద్ధి కలిగి జీవించాలి, అంతేగాని మరి నష్టపోయిన తర్వాత బుద్ధి వస్తే ఏ ప్రయోజనం. నాలుగోదిగా మనం చూసినట్లయితే, అధికారం కోల్పోయిన తర్వాత మరి మనిషికి బుద్ధి వస్తుందంట. ఎప్పుడు దానియేలు 4వ అధ్యాయం 33 వచనం నుండి 39వ వచనం వరకు చూసినట్టయితే, అధికారం అంతా కోల్పోయిన తర్వాత యొక్క ఎద్దు తిన్నట్టు గడ్డి మేసిన తర్వాత, చాలా కఠినమైన పరిస్థితి వచ్చిన తర్వాత మనిషికి అప్పుడు బుద్ధి వచ్చింది. మరి ముందు బుద్ధి వస్తే ఈ పరిస్థితి వచ్చునా? మనిషికి బుద్ధి ఎప్పుడు వచ్చింది? కోల్పోయిన తర్వాత మరి మనిషికి బుద్ధి వచ్చింది ఈ యొక్క రాజుకి. ఐదో విషయానికి వచ్చినట్లయితే, ప్రాణం మీదకి వచ్చినప్పుడు బుద్ధి వచ్చిందట. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే, ప్రాణం మీదకి వచ్చిన తర్వాతనే మనిషికి బుద్ధి వస్తుంది. అద్వార్థకు వస్తుంది. ఎంత చెప్పినా వినడు. అయ్యా దేవుని నమ్ముకో, అంగీకరించు, ఇది తప్పు, ఇది ఇలా మనుషుల జోలికోకు, గొడవలు పెట్టుకోకు, కత్తి పట్టుకొని ఆల వినికి ఇలా విని కురక కంటే బుద్ధి వస్తుంది వానికి. ఆ కత్తి పట్టి 2 పోట్లు దిగిన తర్వాత ఇక సాగు దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు బుద్ధి వస్తుంది. ఈ మత గొడవలు ఆ మత గొడవలు అని చెప్పేసి రాజకీయ నాయకులు వాడుకున్నంతసేపు తిరుగుతూనే ఉంటావు, ఈయనకు బుద్ధి రాదు. ఆ నాయకుడు ఈ నాయకుడు దూరం అయిన తర్వాత, కుక్క కత్తి వచ్చిన తర్వాత అప్పుడు బుద్ధి వస్తుంది. బుద్ధి ఎప్పుడు వస్తుంది అంటే, దాన్ని కోల్పోయిన తర్వాత, అందరిని దూరం చేసుకున్న తర్వాత, అందరికి పగ అయిన తర్వాత అప్పుడు మన బుద్ధి వస్తుంది. ఏం పాయిదండి. అందుకని ఇక్కడ చూసినట్లయితే, ఇక ప్రాణం మీదకి వచ్చిన తర్వాత మనిషికి బుద్ధి వస్తుందట. ఆరో విషయానికి వచ్చినట్టయితే, మరి పాపం చేశాను అని తెలిసినప్పుడు బుద్ధి వస్తుందట. అయ్యో నేను చేశాను పాపం అని, దావీదుకి అదే కదా, నేను పాపం చేశానని. ఆ తర్వాత బుద్ధికి వచ్చాడు. మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందట? పాపం చేసిన అని తెలిసినప్పుడు బుద్ధి వస్తుందని చెప్పి రాయబడింది. మత్తయి సువార్త 27 మరి 3-5 వచనాల్లో మనం చూస్తుంటున్నాం. దివిటీలు ఆరిపోయిన తర్వాత బుద్ధి వచ్చింది వీళ్ళకి. అయ్యో ఎక్కడ తిరిగినా ఆ నూనె దొరకలేదు, దివిటీలు ఆరిపోతున్నాయి, చీకటిలో నడుస్తున్నాం, కొత్త కొనుకొచ్చుకోవడానికి మార్గం లేదు, అయ్యా ఆరిపోయే. అదే ముందు బుద్ధి ఉంటే, ఆ బుద్ధివంతులు లెక్క ఈ 5గురు లెక్క లోపలికి వెళ్ళిపోతావు కదా. అన్ని కోల్పోయిన తర్వాత, నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత బుద్ధి ఎత్తి ఏం పాయిదండి. అగ్నిలో కాలుతున్న తర్వాత బుద్ధి ఎత్తి ఏం పాయిదండి. దానికి ముందే బుద్ధి రావాలా. కోల్పోయిన తర్వాత మనిషికి బుద్ధి వచ్చింది. మత్తయి సువార్త 25వ అధ్యాయం
మరి 8 వచనం మనం ఇక్కడ చూస్తున్నాం. మనిషి సమస్తం కోల్పోయిన తర్వాత కాదు, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. ప్రాణం ఉన్నంత వరకే మనం ఏదైనా చేయగలుగుతాం. ఎప్పుడు మనకు బుద్ధి రావాలంటే, బుద్ధి కలిగి జీవించాలంటే ముందే మనం బుద్ధి కలిగి జీవించాలి. ఒక చిన్న ఉపమానం మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకరోజు ఒక కప్ప ఒక మరి మంచు గుర్తున్న యొక్క ప్రాంతంలో మీద చాలా మంచు గురించి గడ్డ కడతాయి. ఆ కప్ప మరి ఎప్పుడంటే ఒక 3 నెలలకు ఒకసారి బయటికి రావడానికి ఆ యొక్క మంచు గడ్డలు కరిగిపోతాయి. ఆ మంచు గడ్డలు కరిగిపోయిన తర్వాత పైకి వస్తుంది, పురుగు బుట్ట అన్ని ఏరుకొని తింటుంది, కడుపు నిండా తిని లోపలికి వెళ్ళిపోతుంది. అది మళ్ళా మంచు కురుస్తున్న యొక్క సమయంలో లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయి మళ్ళా మంచు తగ్గిన తర్వాత మళ్ళా బయటికి వెళ్తుంది. ఈ కప్ప ఏం చేసింది అంటే, మంచు కురుస్తున్న యొక్క సమయంలో లోపల ఉండి గడ్డ కట్టి ఆ గడ్డ ఇరికిపోయిన తర్వాత బైక్ వచ్చి ఇక ఏరుకొని తింటుంటుంది. అది ఏరుకొని తింటుంటే మళ్ళా మంచు కురుచడం మొదలుపెట్టింది. కానీ దాని కడుపు ఇంకా నిండలే, ఇంకా మరి మంచు కురుస్తుంది. ఆ కడుమ కప్పలన్నీ పోయి లోపల దాగున్నాయి. ఈ ఒక్క కప్ప ఇంకా ఏరుకుంటూ తింటుంది. ఈ పక్కకున్న కప్పలు వెళ్తున్నాయి, రా కప్ప రా, ఇక మంచు కురుతుంది, ఇక్కడనే చచ్చిపోతావు రా అంటే ఆ కప్ప వినడం లేదు. ఆనే ఏరుకుంటూ తినుకుంటా బయటనే ఉన్నది. మీకు తెలుసా, మంచు ఎక్కువ కురిసింది, ఆ మంచులో గడ్డ కట్టుకుపోయి ఆ కప్ప చచ్చింది. చూశారండి. ఇప్పుడు మళ్ళీ లోపలికి పోదామన్నా కానీ పోలేకుండా దాంట్లోనే పానంతో అందులోనే గడ్డ కట్టుకుపోయింది. మనిషి జీవితం ఎలాంటిది అంటే, ఈరోజు మరి మనకు సమయం ఉన్నప్పుడు ఎంత సమయం ఉంటుందో ఆ సమయాన్ని మనం వినియోగించుకోం. అప్పుడే మనం దాన్ని వినియోగించుకోవాలి. లేటు తిను మొదలు పెడుతుంది, లాస్ట్కు అందులో యొక్క మరి మంచులో గడ్డ కట్టకపోతుంది. ఈ పరిస్థితి ఏంటి? ఇక్కడ మనం బుద్ధి ఎప్పుడు రావాలా? అయ్యో నాకు బుద్ధి వచ్చింది, ఇప్పుడు నేను లోపలికి పోతానంటే నేను లోపలికి కొనిచ్చేవాళ్ళు ఎవరు? ప్రియమైన మిత్రులారా, మనకు బుద్ధి ఉన్నప్పుడు మరి ఆ బుద్ధితో సమస్తాన్ని సంపాదించుకోవాలి. ఆ బుద్ధి అనేది లేకుంటే మరి నష్టపోయేది మనమే. ఎప్పుడు మనకు బుద్ధి రావాలి అంటే, మనకు బుద్ధి దేవునిలోకి వచ్చినప్పుడే మన జ్ఞానవంతులుగా తీర్చబడి ఉన్నాం. దేవునిలోకి వచ్చినప్పుడే మనం బుద్ధివంతులుగా ఉన్నాం. ఈ బుద్ధివంతుడు మళ్ళా బుద్ధి లేని వాడిగా, మన బుద్ధి లేని కప్పలుగా మనం ఉండకూడదని చెప్పేసి మనవి చేస్తున్నాను. చివరికి మనం చూసినట్లయితే లూకా సువార్త 16:27 వచనంలో మనం చూస్తున్నాం. ధనవంతుడు యాతన పడుతున్నాడు. అక్కడ ధనవంతుడు యాతన పడుతూ అయ్యో అని చెప్పి ధనవంతుడు యాతన పడుతూ, అప్పుడు వానికి బుద్ధి వచ్చింది. అగ్నిగుణంలో కాలినాక బుద్ధి ఎత్తే ఏం ఫాయిదా? ఇప్పుడు చాలామంది మరవడుతూ క్రైస్తవులను హింసిస్తూ, క్రైస్తవులను కొడుతూ, మత గొడవలు రేపుతూ, ఈ దేవుడు కాదు ఆ దేవుడు కాదు అని చెప్పి వాళ్ళని చంపుకుంటూ వెళ్తే భయంకరమైన రోగమో భయంకరమైన బాధో వాడు అనుభవిస్తున్నప్పుడు, వాని మీకు శిక్ష వచ్చినప్పుడు, వాని పిల్లల కాడికి వెళ్ళి శాపం వచ్చినప్పుడు, ఇతరులను కొట్టినందుకు చంపినందుకు శాపం వచ్చినప్పుడు, అప్పుడు ఏం చేస్తే ఆ శాపం పోతుంది? ఏం చేస్తే ఆ శిక్ష నుండి బయటపడతాడు? ఏం చేస్తే ఆ నరకం నుండి బయటపడతాడు? ఏం చేస్తే అగ్ని నుండి బయటపడతాడు? ఏం చేస్తే? ప్రియాణ మిత్రులారా, చేతులు గాలేక ఆకులు పట్టుకోకండి, కానీ బ్రతికున్నప్పుడే మనం బుద్ధి కలిగి దేవుని కొరకు జీవిద్దాం. ఇటు మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.